హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హనుబను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పెళ్లి చూపులు అయిన తర్వాత అమ్మాయి మనసులోని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో స్టోరీ రూపంలో చెప్పుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కథలోకి వెళితే మధ్యాహ్నం 2 అవుతుంది. అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చాను. ఇంటి ముందు వివిధ వాహనాలు నిలిచి ఉన్నాయి. ఏం జరిగిందో అని మనసులో అనుకుంటూ హాల్లోకి వెళ్ళగానే అన్నీ కొత్త మొహాలు కూర్చొని ఉన్నారు. నేను నేరుగా తలదించుకొని రూమ్లోకి వెళ్ళిపోయా. నా వెనుకే అమ్మ వచ్చింది. చీర కట్టుకొని రెడీ అవ్వమంటోంది. దీంతో నేను ఆశ్చర్యపోయా. నాతో ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది. నీకు పెళ్లి చూపులు. మాట వినగానే గుండెల్లో ఏదో తెలియని దడదడ. చదువుతున్న నాకు బాగా చదివి గొప్ప ఆఫీసర్ కావాలనే ఆశ అయితే ఏమీ లేవు. కానీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని చిన్న స్కూల్లో కొన్నాళ్ల పాటు టీచర్గా ఉద్యోగం చేయాలని నా ఆశ. చిన్నపిల్లలకు చదువు చెబుతూ కొద్ది రోజులు గడిపితే ఏ బాధ అయినా మర్చిపోవచ్చు అనేది నా ఫీలింగ్. కానీ నా ఆశలకు బ్రేక్ పడింది. నా ఫీలింగ్స్ కూడా పక్కన పెట్టి హాల్లోకి వెళ్ళా. వారంతా మాట్లాడుతున్నా నా చెవులకు ఎక్కట్లేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఒక మాట స్పష్టంగా వినపడింది. అమ్మాయి నాకు బాగా నచ్చింది అని. పెళ్ళైతే కుదిరింది. పెళ్ళికి 3 నెలలు టైం మాత్రమే ఉంది. ఈ 3 నెలల్లో ముచ్చటగా 3 సార్లు కూడా అబ్బాయితో మాట్లాడలేదు. తను ఎట్లాగూ మాట్లాడలేదు. నేనైనా ధైర్యం చేసి మాట్లాడదామంటే భయం. పెళ్ళి దగ్గరకు వచ్చింది. 2 రోజుల సమయం మాత్రమే ఉంది. అంతలో ఒక ఫోన్ వచ్చింది. 2 మాటలు మాట్లాడి పెట్టేశాడు. పెళ్లి తర్వాత డ్రెస్సులు వేసుకోవద్దు, చీరలు మాత్రమే కట్టుకోవాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనే కోరికలు ఏమైనా ఉంటే తీసేయి, నన్ను నా కుటుంబాన్ని చూసుకుంటే చాలు అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు మా పెళ్ళైన ఫ్రెండ్స్ నాతో మాట్లాడడానికి ఎందుకు భయపడతారో. లోపల ఏదో తెలియని భయం. నేను అత్తారింటికి కాకుండా జైల్లోకి వెళ్తున్నానా అనే ఫీలింగ్ కలుగుతుంది. పెళ్లి డేట్ వచ్చేసింది. ఇల్లంతా చుట్టాలతో నిండింది. అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు. నా మనసే గందరగోళం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టపడిన వ్యక్తి, నా ఇష్టాలు ఏంటో తెలుసుకొని వ్యక్తి, పెళ్ళికి ముందే ఇన్ని షరతులు విధించిన వ్యక్తితో నేను ఎలా ఉండగలను? ఒకసారిగా గుర్తుకొచ్చాడు గణేష్. చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు. ఇంటర్లో నన్ను ప్రపోజ్ కూడా చేశాడు. కానీ నువ్వు చెప్పా. నా ఇష్టాలు ఏంటో అతడికి పూర్తిగా తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే ఫాలో అవుతూ ఉండేవాడు. నన్ను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా చూసుకునేవాడు. తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తే నా కోసం ఒక స్కూల్ పెడతా, అందులో నువ్వు టీచర్గా చేద్దువు కానీ అని అనేవాడు. అదంతా గుర్తొచ్చింది. మనసంతా సంతోషంతో నిండింది. కానీ అమ్మా నాన్నని బాధ పెట్టలేను. పెళ్ళి జరుగుతుంది. పెళ్ళికి గణేష్ కూడా వచ్చేశాడు. దూరంగా నిలిచిన గణేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అది నాకు స్పష్టంగా కనపడుతుంది. నా మనసు అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. ఏం చేయలేని పరిస్థితి. గుండె నిండా బాధ దొరుక్కుపోతుంది. ఇంతలో ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు. దీంతో ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చి నవ్వా. అరిచిన వ్యక్తి ఎవరో కాదు, ఫోటోగ్రాఫర్. తను అన్నమాట, స్మైల్ ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.